Hello everyone in the state of Andhra Pradesh. Welcome to our regular educational updates channel, and in this short video we will be looking at how to vote in Scotch exhibition. So Government of India in association with Government of Andhra Pradesh conducted mega parent teachers meeting across all the schools in the state of Andhra Pradesh. So ఇందులో మనకి ప్రెస్టీజియస్ స్కోచ్ ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ గివింగ్ అవే ది అవార్డ్స్ in the entire state, right? So there are lots and lots of projects in this exhibition, and one of them is our school education department mega parent teachers meeting. So ఈ యొక్క ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ అయ్యి ఓట్ వేయడానికి మనకి సజెస్ట్ స్టెప్స్. స్టెప్ 1, go to the website. Step 2, find our respective project. Step 3, we have to know a little information about the step-by-step process to vote our supporting our school education department for getting this mega parent teachers meeting award in the final selection process. So మనకు దీనికి సంబంధించి ఆల్ స్టేక్ హోల్డర్స్, హెడ్ మాస్టర్స్, టీచర్స్, సిఆర్ఎంటీస్, ఐఆర్పీస్, పీటీఐస్, all school education department stakeholders are invited to participate in this exhibition and vote the selected project called Mega Parent Teachers Meeting Samagra Shiksha associated with స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఇందులో మనకి గుజరాత్ ఫైర్ సేఫ్టీ కాంప్లైంట్స్ అనేది లీడింగ్లో ఉంది. సెకండ్ అనేది మన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. సో దీన్ని మనం ఫస్ట్ ప్లేస్లో ప్రెస్టీజియస్గా తీసుకుంటే డెఫినెట్లీ వీ విల్ బీ గెట్టింగ్ ది ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ అవార్డ్ ఇన్ దిస్ కేటగిరీ. సో ఇది మనకి మెయిన్ వెబ్ పేజ్లో మనకు కనిపించే అంశము స్కోచ్ ఎగ్జిబిషన్, స్కోచ్ అవార్డ్ నామినీ ఫ్రమ్ ద ఎస్పీడి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్. సో ఎండింగ్ డేట్ మనకి టుమారో 28th March. దీనికి సంబంధించి టోటల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, తర్వాత ఈ యొక్క ప్రజెంటేషన్ మెయిన్ పేజ్ మీకు చూపిస్తూ ఇప్పుడు వెబ్సైట్లోకి మనం స్టెప్ బై స్టెప్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా పార్టిసిపేట్ అవ్వాలనేది మీకు నేను తెలియజేయబోతున్నా. సో ప్లీజ్ హ్యావ్ అ లిటిల్ పేషెన్స్ టు పార్టిసిపేట్ టు విన్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్. సో నంబర్ 1, ప్లీజ్ గో టు స్కోచ్ ఎగ్జిబిషన్. మీరు గూగుల్ క్రోమ్లో స్కోచ్ SKOCH ఎగ్జిబిషన్ ఓటింగ్ అని టైప్ చేయగానే మనకి ఫస్ట్ వచ్చేది దిస్ ఈజ్ ది వెబ్సైట్. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు ఓట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, బెకాన్స్ ఆఫ్ ఓటింగ్ 2 ఐటమ్స్ ఉన్నాయి. సెకండ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఓటింగ్ ప్రాసెస్ చేయవచ్చు. బట్ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం అయితే ఈ యొక్క సెకండ్ ఆప్షన్ క్లిక్ హియర్ టు ఓట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఇది క్లిక్ చేయగానే మనకి కొంచెము వెబ్ పేజ్ ల్యాండింగ్ అనేది అ లిటిల్ టైమ్ కన్జ్యూమింగ్. సో హ్యావ్ లిటిల్ పేషెన్స్. డెఫినెట్లీ వీ విల్ గెట్ ఇన్ టు ది మెయిన్ వెబ్ పేజ్ ఆఫ్ ది స్కోచ్ ఎగ్జిబిషన్. సో క్లిక్ ఆన్ దిస్ సెకండ్ ఆప్షన్. It takes a little time because most of the users are participating in this survey. Once it gets downloaded, it is easy to participate. సో ఇక్కడ మనకి ఈ స్కోచ్ ఎగ్జిబిషన్ వెబ్సైట్లో మీరు బాగా చూడండి, నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ బెకాన్స్ ఆఫ్ హోప్ అనేది ఒక నేమ్ అనేది కనిపిస్తుంది మెయిన్ హెడ్లైన్ లాగా. దీన్ని మనము యారో చూపినట్టుగా బెకాన్స్ ఆఫ్ హోప్ అని క్లిక్ చేయాలి. ఇందులో మన ప్రాజెక్ట్ ఏంటి అనేది నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఈ యొక్క వెబ్సైట్లో. ఇందులో మనకి చాలా ఉన్నాయి, చూడు 219 పేజెస్ ఉన్నాయి. ఇందులో మనకి సెకండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ సెకండ్ నంబర్ని క్లిక్ చేయాలి. నేను చూపిస్తున్న యారో మార్క్, ఈ సెకండ్ బటన్ క్లిక్ చేయగానే మనకి మన యొక్క స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ we have to find in the second page. చూడండి మెగా, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది, MEEGA, మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమగ్ర శిక్ష స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్. సో మనకి ఇక్కడ ఎన్నో పేజెస్లో కనిపిస్తే సెకండ్ పేజ్ మాత్రమే మనం క్లిక్ చేయాలి. సో ఇందులో మనకి
మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఈ యొక్క డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తరపున సబ్మిట్ చేసినటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి వీడియో, ఇక్కడ వీడియో కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రజెంటేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ప్రజెంటేషన్ తర్వాత చివరికి వెళ్తే ఇంపార్టెంట్ స్టెప్ అండి, క్లిక్ హియర్ టు ఓట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు ఒక ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఇది మనకి 28th మార్చ్ వరకు ఇది అవైలబుల్లో ఉంటుంది. ఇది మనము క్లిక్ చేయాలి. సో వేకెన్సీ ఆఫ్ ఓట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి 28th మార్చ్ వరకు అని ఉంది. అది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ మనకి మెగా పేరెంట్ టీచర్స్ ఏం కనిపించదు, వేకెన్సీ ఆఫ్ హోప్ ఓటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇందులో మనకి ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితేనే మన ఓట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి బాగా, ఫస్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, దెన్ ఐ విల్ బీ ఏబుల్ టు ఫిల్ దిస్ ఆప్షన్. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొదటి పేరు అంటే ఇంటి పేరు, తర్వాత వచ్చే పేరు, డెసిగ్నేషన్ మన యొక్క రెస్పెక్టివ్ డెసిగ్నేషన్, ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ ఉండాలి, ఆర్గనైజేషన్ నేమ్, నేమ్ ఆఫ్ ద స్కూల్ కావచ్చు, తర్వాత ఇన్స్టిట్యూట్ కావచ్చు, సిటీ మనము ఎక్కడైతే పనిచేస్తున్నామో అది ఆర్గనైజేషన్ సిటీ, తర్వాత స్టేట్ మనకి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నంబర్ కూడా మనం టైప్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, చూడండి లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇందులో మనకి లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఇట్లా మనం స్క్రాల్ డౌన్ చేస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది బాగా కొంచెం. ఇది నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నాను, స్మాల్ సైజులో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి మనకి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సమగ్ర శిక్ష స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదవకపోయినా పర్లేదు, బట్ ఇక్కడ ఓటింగ్ అనేది మనం కన్సిడర్ చేయాలంటే డెఫినెట్గా ఈ యొక్క యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, రైట్. సో ఈ విధంగా ఈ పేజ్ని సబ్మిట్ చేస్తే మన యొక్క వివరాలతో ఇంక్లూడింగ్ అవర్ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అండ్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ as a successful vote towards the mega parent teachers meeting. So dear viewers, please do support us and to encourage to do more English and educational updates for the benefit and betterment of our children progress in the state of Andhra Pradesh. So with this we conclude today's video. Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.